హాయ్ అండి అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. మాకు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు. సో ఇప్పటికే మీరు thumbnail చూస్తుంటారు. ఎట్ లాస్ట్ మాకు ఏమొచ్చింది? ప్యాకేజ్ ఫ్రమ్ ఇండియా అండి. సో ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చిందండి. మొత్తానికి అయితే మేము ఏమనుకున్నాం అంటే ఒక 1 వీక్ పడుతుంది, లేట్ అవుతుంది అనుకున్నాం. ఎలా వస్తాయా ఏంటా అనుకున్నాం. బట్ విత్ ఇన్ 3 డేస్లో అయితే వచ్చిందండి. ఆల్మోస్ట్ సండే పంపించారు ఈవినింగ్. మండే అక్కడి నుంచి డిపార్ట్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి వెడ్నెస్డే ఈరోజు. సో అంత సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. లోపల ఐటమ్స్ ఎలా ఉన్నాయి, అవి ఏమైనా డ్యామేజ్ అయ్యాయా లేకపోతే బాగానే వచ్చాయా అన్నది మీకు అన్ని ఓపెన్ చేసి చూపిస్తాం. బట్ వీఆర్ అయితే మేమందరం కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నాం అనమాట. ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. సో ఇండియా నుంచి అయితే మా అత్తగారు మా అమ్మగారు అందరూ కలిసి, మా మరదలు మా అక్కలు అందరూ ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి ప్యాకేజ్ అయితే వేశారు. మొత్తానికి అయితే వచ్చింది. సో వాళ్ళు ఏమేమి పంపించారు, ఏమేమి పెట్టారు అన్నది మీతో షేర్ చేయాలనిపించింది. ఎంతైనా ఇండియా నుంచి ప్యాకేజ్ వస్తే అది కూడా ఒక ఆనందం. ఏంటంటే వాళ్ళు ఇక్కడ లేకపోయినా ఇండియాలో ఉన్న వాళ్ళు, బట్ మనకి ఇవన్నీ ఐటమ్స్ ఇవన్నీ పంపించేసరికి తెలియని ఆనందం కదా. సో అందుగురించి మీతో షేర్ చేయాలనిపించింది అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ ప్యాకేజ్ ఓపెన్ చేద్దామండి. ఇది టోటల్ మేమైతే 60 kgs వేయించుకున్నామండి. కొద్దిగా ఎక్కువ ఐటమ్సే అనిపించాయి, బట్ స్టిల్ 2 years అయింది మేము ప్యాకేజ్ వేయించుకుని. సో అందుగురించి ఇది ఇప్పుడు మాకు కావాలి అనిపించింది అనమాట. సో అందుగురించి ఐటమ్స్ అన్ని తెప్పించుకున్నాము. ఓకే, సో లెట్ మీ ఓపెన్. చాలా భారీగానే వేశారు వీళ్ళు. ఇది మేము avkai.com నుంచి వేయించుకున్నామండి. కొరియర్ సర్వీస్ అయితే బాగుంది. వాళ్ళే ఇంటికి వచ్చి మనకి చేస్తారు. అలాగే మనకి పచ్చళ్ళకి డబుల్ ప్యాకింగ్, ఇంకా ఐటమ్స్ నూనె ఇవన్నిటికి అంటే ఐటమ్ రిలేటెడ్ ఉన్నవన్నిటికి డబుల్ ప్యాకింగ్, ఇంకా క్లోత్స్కి సెపరేట్ ప్యాకింగ్, ఇవన్నీ వాళ్ళే సజెస్ట్ చేస్తారనమాట. ఏమేమి ఐటమ్స్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది US గవర్నమెంట్, ఏమేమి యాక్సెప్ట్ చేయదా అన్నది కూడా సజెషన్స్ ఇస్తారు. దాన్ని బట్టే మేము ప్యాకేజ్ చేయించాం అనమాట. అంటే కొన్ని ఐటమ్స్ వాళ్ళే రిజెక్ట్ చేస్తారు, avkai.com వాళ్ళే ఇంటికి వచ్చిన పర్సన్స్. ఇది అసలు చాలా గట్టిగా ఉంది, చాలా హార్డ్గా ఉంది. కానీ ఐటమ్స్ ఏమైనా చిరిగిపోతాయా? ఫస్ట్ ఏ ఐటమ్స్ వస్తాయి? ఎనీ గెస్సెస్? సో ఫస్ట్ అయితేనండి మేము కొన్నేమో క్లోత్స్ పెట్టాము ఒక బాక్స్ లో, ఇంకో బాక్స్ లో కూడా క్లోత్స్, ఇంకో బాక్స్ లో ఈటబుల్స్ అన్నమాట ఎక్కువ. సో అదే అడుగుతున్నా. సో కిడ్స్ ఏంటి అనుకుంటున్నారు మీరు? I'm guessing pickles too. Pickles. Yeah, we're all guessing pickles. మా పెద్దమ్మాయి తెలివండి, ఆల్రెడీ దీని ప్యాకేజ్ మీద ఉన్నట్టున్నది ఏదో రాసి, అది చూసేసి అదిగో చూసేసారంటండి. అది నుంచే చెప్తున్నారు, నేనైతే చూడలేదు. No, I know. I said pickles first. What, Asmika? You are also excited? Yes. Yeah. ఈ అమ్మాయి మా చిన్న పాప ఫ్రెండ్ అన్నమాట. సో తను కూడా ఎక్సైట్మెంట్ తో ఉందంట. అయ్యో చాలా గట్టిగా ఉన్నది బాబు. Yeah, so use a knife. పిక్కల్స్. Yes, obviously. సో మొత్తానికి అయితే ఓపెన్ అయిందండి. చాలా పెద్ద ప్యాకేజ్ కదా, చాలా గట్టిగా వేస్తారు. Wait, well, yeah, it is close. Oh, none of us got it right. సో పైన అయితే క్లోత్స్ ఉన్నాయండి, లోపల ఏమున్నాయి చూద్దాం. Oh, there's snacks. I see snacks. I'll put these away. There's snacks. I bet that. A bag? ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ తీసుకొచ్చారండి. ఇప్పుడు శ్రావణ మాసం కదా, సో మా వైఫ్ పూజకి వాటికి యూజ్ చేయడానికి తీసుకున్నారు. ఇక్కడ పెడదాం. ఇదేంటిది? బ్యానర్స్. ఇంకా ఇవి కూడా బ్లౌజ్ పీసెస్. విల్ సీ వన్ బై వన్. వెయిట్, This is mine. ఒక్క నిమిషం అయితే ఇవి చూపించిన తర్వాత అది చూపిద్దాం. ఓకే, ఇవి బ్యానర్స్ అండి.
ఇప్పుడైతే ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఫెస్టివల్ కి వాటికి మేము పెట్టేటప్పుడు మీకు చూపిస్తాం ఖచ్చితంగా. బట్ ఇదైతే మనకి బ్యాక్గ్రౌండ్ బ్యానర్స్ కింద తీసుకొచ్చారు. మోస్ట్లీ కూడా ఏంటి మనకి రిలేటెడ్ వినాయక చవితి కానీ ఈ దివాళీ ఆర్ వరలక్ష్మి వ్రతానికి పెట్టుకునేటప్పుడు ముగ్గు డిజైన్స్ లేకపోతే దేవుడివి డిజైన్స్ ఉంటాయి కదా, అవే అనమాట. సో అవైతే అప్పుడు చూపిస్తాం మీకు. థ్యాంక్ యూ బ్యాగ్స్. సో ఇది కూడా నాకు తెలిసి వరలక్ష్మి వ్రతానికి కవర్ చేస్తాం. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్ అనమాట మీరు. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏదో వచ్చిందండి. ఇది రాఖీస్ అండి, మా సిస్టర్ మాకు పంపించారు. సో ఇది నేను ఓపెన్ చేయట్లేదు ఇంకా, రాఖీ రోజు ఓపెన్ చేయమన్నారు. బట్ జస్ట్ మీకు చూపిద్దామని తీసాను. ఇదేంటిది? మినీ కిచెన్ సెట్ అండి. అన్ని నీకేలే, వెయిట్ చేయి ఒక నిమిషం. ఇదేంటిది? ఇది కిచెన్ సెట్ కాదు, ఇది యాక్చువల్ గా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి మా వైఫ్ తెప్పించుకున్నారండి. కిచెన్ సెట్ అయితే ఇది ఒకటే ఉంది అంటమ్మా, ఓన్లీ దంచుకునేది అవే ఉన్నాయి. ఓకే, కిచెన్ సెట్ అంటండి. కాకపోతే ఇది ఏంటంటే చెక్కవి ఇవి. సో వుడెన్ అనమాట, వుడెన్ టాయ్స్ ఇవి. ఓకే తీసుకోండి. వరలక్ష్మీదేవి వ్రతకల్పము. సో మనకి శ్రావణ మాసం అదే వరలక్ష్మి వ్రతానికి బుక్ ఇంక ఇవన్నీ తీసుకున్నారనమాట. సో డైరెక్ట్ ఇవి పెట్టి పూజ చేసుకోవడానికి వాటికి. నెక్స్ట్ ఇదేదో కార బూందీ అంటండి. కార బూందీ కూడా ప్యాకెట్ పంపించారు, వాళ్ళ మనవరాల గురించి అనుకుంటా. రిబ్బన్ పకోడా ఇవి దొరికేవే కదే, ఎందుకు అడిగారు ఇవి మీరు? సో ఇది కూడా కారబ్బు ఉంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఐటెక్స్ పల్లవి కుంకుమ అండి, స్టిక్కర్స్ అవి తెప్పించారు వైఫ్. ఏదో బొమ్మ, ఐ థింక్ కీ చైన్. ఇంకా వీళ్ళకి పిల్లలకి ఏం పంపించాలా అని అడుగుతూనే ఉంటారండి వాళ్ళ అమ్మమ్మ వీళ్ళందరూ. ఇంకా వీళ్ళు అడగందంటే ఏముండదు, మా దగ్గర నుంచి ఫోన్ పక్కకు తీసుకుని వెళ్ళిపోయి అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతూ ఉంటారు వీళ్ళు. సో ఇవైతే కీ చైన్స్ అయితే తెప్పించారు. విచ్ వన్ యూ వాంట్? Just one. ఓకే, దిస్ వన్. ఇప్పుడే పని చేసుకుంటున్నారు వీళ్ళు. ఓకే, ఇంకా పచ్చళ్ళు ప్యాకింగ్ అండి. ఇక్కడ చూసారంటే గనక ఆవకాయ.com వాళ్ళు వేశారు. సో వాళ్ళు ఆల్రెడీ ప్యాకింగ్ చేయకపోతే గనక వాళ్ళే కొరియర్ తీసుకెళ్లేటప్పుడు వాళ్ళే చేస్తారు. సో దాని మీద ఒకవేళ ఏదైనా కావాలి అంటే కనుక డబుల్ ప్యాకింగ్ చేసి వాళ్ళ లోగో ఇవన్నీ పెట్టుకుంటారు అన్నమాట. నాకైతే ఐటమ్స్ అయితే పాడవకుండా అన్నీ వచ్చాయి అనిపిస్తున్నాయండి, చాలా బాగా ప్యాకింగ్ చేయడం వల్ల. ఎక్కడా కూడా ఏది కూడా పాడవలేదు. ఈవెన్ ఇది నాకు తెలిసి ఏదో చక్రాలు లాంటివి, ఐ కెన్ ఫీల్ ఇట్ అన్నమాట. బాగానే ఉన్నాయి, ఎక్కడ నలిగిపోయినట్టు అలాగేమో అనిపించలే. సో ఇది చక్రాలు. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసి ఏమేం పచ్చళ్ళు ఇవన్నీ చూపించాలా అంటే అంత అవి అవసరం ఏమి ఉండదు, మామూలు ఎప్పుడు తెచ్చుకునే పచ్చళ్ళే. కాకపోతే మిగిలిన ఐటమ్స్ ఏంటో చూద్దామండి. ఇది కూడా పకోడీ అలాంటిది అనమాట, రిబ్బన్ పకోడా అలాంటిది. సో పచ్చళ్ళు, సో పచ్చళ్ళు అన్నీ తీసేసి చూపిస్తానండి. సో నెక్స్ట్ పెన్సిల్ బాక్సెస్ లాంటివి, పౌచెస్ లాంటివి పెట్టారండి చూస్తే కనుక. మనం తీయడం ఆలస్యం అండి, ఆబ్వియస్గా ఇలాగే ఉంటారేమో పిల్లలందరూ. అసలు వెంటనే పని చేసుకుంటున్నారు. ఇంకా మేము ఐటమ్స్ అయితే ఏమి చూడలేదు, మీ ముందర తీస్తున్నాం కదా. సో తీరుబడిగా మళ్ళీ చూడాలి అవన్నీ. సో ఇదేమో మొలతాడు తీసుకొచ్చారు. ఇంక ఇవన్నీ కూడా పచ్చళ్ళు ఉన్నాయండి. సో ఇవన్నీ పక్కకు పెట్టేస్తున్నా, తొందరగా పెట్టండి ఇవి. ఇక్కడ పెట్టు.
ఇట్స్ కమింగ్ అవుటా? No, Ah. you're adding so many. ఓకే. కొన్ని అయితే ప్యాకింగ్ డైరెక్ట్ బాక్సెస్ ఇది ఉన్నాయండి. సో ఇది బాగానే ఉన్నట్టున్నాయి, అందు గురించే వాళ్ళు డబుల్ ప్యాకింగ్ అవసరం లేదనుకుంటాను. సో ఇదేంటంటే ఆయిల్ ఐటమ్ లేకపోతే ఇలాంటివి కాదు కదా, పికిల్స్ లాంటివి కాదు కదా. సో ఇది వెన్న ఉండాలండి. సో అదొకటి పంపించారు. వావ్, యాక్చువల్గా ఇది మా వైఫ్కి అంటే ప్రతి సంవత్సరం ఏదైనా ప్యాకేజ్ వేసినప్పుడు మా అత్తగారు చలివిడి పెడతారండి. ఎందుకంటే మేము అక్కడ ఉండట్లేదు కాబట్టి ఇక్కడికి పంపిస్తారు. బట్ నా ఫేవరెట్ ఇది చలివిడి. ఇదేంటో తెలుసా? డూ యూ నో? నీకు తెలుసా అలయ? యా, కార బూందీ అచ్చండి, సారీ స్వీట్ బూందీ అచ్చండి. సో చిక్కీ లాంటిది, బూందీ చిక్కీ, అవి కూడా ఇష్టము. సో అవి కూడా పెట్టారు. మోస్ట్లీ మా పిల్లలు ఏంటంటేనండి ఇవేమీ తినరు. మా అత్తగారికి మా అమ్మగారికి అక్కడ ఉన్న ఇండియాలో ఉన్న వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు కాదు తింటారు, పెట్టుకెళ్ళండి ఇది అదని చెప్తారు. ఇంకా మేమేమో రిజెక్ట్ అయితే ఏం చేయలేము. సో అందు గురించి ఇవన్నీ పంపించారు. సో మజ్జిగ మిరపకాయలు, ఇంకా వడియాలు, అప్పడాలు ఇవన్నీ పెట్టారండి, అవి కూడా ఉన్నాయి. అది కాకుండా ఇవి స్వీట్ బాక్స్ అక్కడ వాసిరెడ్డి అండి ఇంటి దగ్గర నుంచి తీసుకున్నారు, స్వగృహ ఫుడ్స్ది. సో ఇది పాలకోవా, మిల్క్ మైసూర్ పాక్ మా పెద్దమ్మాయికి చాలా ఇష్టము. సో అందు గురించి అవి రెండు తీసుకుంటుంది. మైసూర్ పాక్ ఇది. ఇంకా చిట్టి బాదుషా అండి. అలాగే అరిసెలు అయితే ఖచ్చితంగా తెప్పించుకుంటామండి, ఎందుకంటే మోస్ట్లీ మనకి ఇక్కడ ఎక్కువ దొరకవు కాబట్టి. ఈ ఐటమ్ చేయడం కూడా కొద్దిగా ఇంట్లో కష్టం కాబట్టి సో ఇవైతే తెప్పించుకుంటాం. సో ఇంకా సోంపాపిడి కూడా పంపించారు. సో ఇవైతే స్వీట్స్ ఇవన్నీ అన్నమాట. ఇంకా వేరే ప్యాకేజ్ ఉంది, అది ఓపెన్ చేద్దాం. ఓకే, సో మొత్తానికి అయితే నెక్స్ట్ ప్యాకేజ్ అయితే ఓపెన్ చేయగలిగామండి. చాలా గట్టిగా వేశారు. ఈవెన్ దో ఇందులో పచ్చళ్ళు అలాంటివి ఏం లేకపోయినా కూడా ప్యాకింగ్ అయితే మంచిగా చేశారండి అనమాట. ఎక్కడా కూడా మనకి ఏమైనా స్పాయిల్ అవుతాయి, లేకపోతే క్లోత్స్ ఎక్కడైనా చిరిగిపోతాయి, లేకపోతే ఏదైనా అవుతుంది, డ్యామేజ్ అవుతాయి అన్నది అసలు భయం అయితే లేదండి. మంచిగా అనిపించింది. సో చూద్దాము ఏమేమి పెట్టారా అన్నది. శారీ అండి, మోస్ట్లీ మా వైఫ్కే ఉంటాయండి. నేను అందు గురించి కొన్ని స్కిప్ చేస్తున్నాను. నావిని మా పిల్లలు అయితే చూపిస్తా. ఎందుకంటే నాకు ఎగ్జైట్మెంట్తో ఉన్నాను, నాకు చెప్పలేదు ఏమేమి తీసుకున్నారా అన్నది. సో అందుగురించి నాకు కూడా తెలియదు ఇందులో ఏమేమి ఉన్నాయని. నీకు కూడా తెలియవా? మా అమ్మాయికి కూడా తెలియదు అంటండి. ఇవి కూడా శారీసే. అంటే ఇది కొద్దిగా ఆఫ్ చేసి కొద్దిగా గొడవ ఆడాలండి, కానీ సరే అని కంట్రోల్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇన్ని ఐటమ్స్ పెడితే కొద్దిగా కోపం వస్తుంది కదండి ఎవరికన్నా. వన్ మోర్ శారీ. ఇది డ్రెస్ ఏదో ఉంది. ఓకే, వాట్ ఈస్ దిస్? దుల్హన్ సెట్. ఓకే, కిడ్స్ కి బ్యాంగిల్స్ అండి ఇవి. సో మా వైఫ్ కూడా ఉన్నాయి బ్యాంగిల్స్, ఇవన్నీ కూడా ఇంకా పంపించారు. ఇదేనండి షాల్, బాబా గారు, ఐ థింక్ సో, యా. ఇది బాబా గారి దగ్గర ప్లేస్ చేసి మా పెద్దమ్మాయికి తనకి కావాలంటే తీసుకొచ్చారనమాట. సో ఇది నువ్వు దాచుకో, కిందన పెట్టకు, దాని మీద పెట్టే, ఆ టేబుల్ పైన పెట్టే, ప్యాకేజ్ మీద పెట్టే, లేదంటే అలా. యా, ఇది బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ. ఓకే, Is that a dress for me? Is that a dress for me? I don't know.
కొద్దిగా మాకు కన్ఫ్యూషన్ గా ఉందండి. ఇది ఒక కిడ్ యొక్క I think it's mine. యా మా అమ్మాయి పెద్ద అమ్మాయి డ్రెస్ అండి ఇది. Oh, that's pretty. యా బాగుంది చాలా. ఇది కూడా కిడ్స్ దేనా? It's for me. I think it's also mine. No. Yeah. Yeah, it's all యా yours. ఇట్స్ ఆలయాస్ I వన్ can- మోర్ డ్రెస్. I like it. సో ఇవన్నీ కొన్ని అయితే ఆన్లైన్ లోనే బుక్ చేశారండి. అక్కడ ఇండియా అమెజాన్ ఇంకా అలాంటివి ఉంటాయి కదా, అన్నిటిలోనే బుక్ చేశారు. సో మింత్రానా? యా మింత్రా వీటిలో నుంచి చేశారు. సో అన్నీ కూడా ఆ టైంకి వచ్చిన తర్వాత మా అత్తగారు వాళ్ళు వాళ్ళందరూ ఇండియాలో ఉన్న వాళ్ళేమో పంపించారు ప్యాకేజ్ అయితే. ఇది కూడా ఒక డ్రెస్. మోస్ట్లీ అందరం ఏంటంటేనండి ఇక్కడ బట్టలు తీసుకుంటాం కానీ ఇక్కడ ట్రెడిషనల్ గా అంత దొరకవండి మాకు. ఎంత ట్రై చేసినా కూడా కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి, ప్లస్ అంత బాగోవు కూడా. ట్రెడిషనల్ వేర్ అయితే కనుక కొద్దిగా అంటే చుడీదార్స్ అలాంటివి పిల్లలకు కూడా. సో అందు గురించి అక్కడ బుక్ చేసుకుని మేము కొరియర్ ఎంచుకుంటూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా డ్రెస్సెస్ వస్తూనే ఉన్నాయండి. ఇది ఒక డ్రెస్ మా ఇది వైఫ్ అండి. నా డ్రెస్లు ఏం లేవా? ఏ పంపించారండి ఇది. ఎక్సెల్ కాదు ఏంటిది, ఏదో షర్టేనా లేకపోతే షర్ట్ అండి ఇది. ఎలా ఉంది? అవుందా? యా కలర్ అయితే కనుక మీకు ఎలా కనిపిస్తుందో తెలియదండి. ఇదైతే కనుక మాకు లైట్ నాచ్ కలర్ ఇంకా బ్లాక్ కలర్ మిక్స్ అన్నమాట. బాగుంది. అలాగే ఇంకా మా సిస్టర్ వాళ్ళందరూ కూడా పంపించారు, రాఖీ కాబట్టి వాళ్ళు కూడా డ్రెస్సెస్ ఇవన్నీ పంపించారనమాట ఫ్యామిలీ మొత్తానికి. సో ఇది ఒక షార్ట్ కుర్తా టైప్ నాకే బాగుంది. కొన్ని అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఈ తీసుకొచ్చారండి. సో అందుగురించి అవి ఇప్పుడు ఏమీ నేను చూపించట్లేదు ఇక్కడ. సో ఇవన్నీ డ్రెస్. విచ్ వన్? టాప్ దిస్ వన్. ఇది కూడా ఒక డ్రెస్ అండి. యా ఇది మా చిన్న పాపకి అనుకుంటానండి కదా, చిన్న పాపకే. యా చిన్న పాపకండి ఇది. యా ఈవెన్ ఇది కూడా ఒక డ్రెస్ అండి. ఓకే ఇది దీని మీదేనా? యా బాగుందండి. ఇది బనియన్ క్లాత్ లా ఉంది. సో మంచిగా పిల్లలకైతే బాధపడకుండా ఉంటారు. సో చాలా బాగుంది అనమాట. అది యాక్చువల్ గా కొన్ని ఓపెన్ చేయలేదండి అందులో, ఎందుకంటే ఇంకా తెలియదు అది ఎవరెవరికా అన్నది. సో అది నుంచి కొన్ని అయితే నేను స్కిప్ చేస్తున్నాను. ఓ ఇది షాల్ లాగా ఉంది. సో ఇది కూడా షాలేనండి. సో అయితే రెండు పెట్టినట్టున్నారు. ఒకటి ఇంట్లో అంత ముందు బాబా గారి దగ్గరది, ఇప్పుడు కొత్తది కొన్ని తీసుకొచ్చినట్టున్నారు. సో బట్ ఏదో 2 షాల్స్ అయితే పంపించారు. ఇదిగో అంటే ఏం లేదండి, మా అమ్మాయికి కొద్దిగా అది తనకి ఈ సాయి కోటి రాయడం అప్పుడప్పుడు అలవాటండి. తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. జస్ట్ ఆ బుక్ పెట్టుకుని మా ఇండియా నుంచి తీసుకొచ్చిన బుక్కే. ఎందుకు నవ్వుతున్నావు? రాస్తావు కదా, నేను తప్పు చెప్తున్నా అనుకుంటారు. చెప్పు, రాస్తావా రాయవా? మరి ఇది కూడా యా ఒక టీ షర్ట్ అయితే పంపించారండి. ఇది కూడా పోలో టైప్ బాగుంది చాలా. దిస్ వన్ ఇది కూడా పంపించారండి. ఎన్ని పంపించారో నాకైతే ఇది కూడా పంపించారు. ఇది లైట్ కలర్. ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే షర్టేనండి, క్యాజువల్ వేర్. ఇవన్నీ స్కిప్.
more dresses. ఇదేమో మీకు తెలిసే ఉంటుంది, మనం హ్యాంగింగ్స్ చేసుకునేది. మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందా? సో ఇదైతే కమలం పూలు అండి, లోటస్ డిజైన్ తోటి. సో మనం అయితే హ్యాంగ్ చేసుకుంటాం కదా అది. నెక్స్ట్ ఇంకో టాప్స్ అండి మా వైఫ్ది. ఇంకా తవ్వే కొద్దీ అక్షయ పాత్రలో వస్తున్నట్టుగానే మా వైఫ్ అయితే డ్రెస్సెస్ అయితే వస్తాయండి. సో కొన్ని అయితే స్కిప్ చేస్తున్నాను, అంటే మేము ప్యాకేజ్ వేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చాం కొన్ని. సో నుంచి నేను స్కిప్ చేస్తున్నాను అవి. అది యాక్చువల్గా ఇంకో ప్యాకేజ్లో అన్ని విడిగా పెట్టమన్నాం, కానీ మేబీ వాళ్ళు లెంత్ వైజ్ ఇంకా వెయిట్ వైజ్ మనం చూస్తారనమాట. సో చూసుకుని పెట్టారనమాట. సో కొన్ని అయితే స్కిప్ చేశానండి. మాకు ఫ్లవర్ బాస్కెట్ అండి. యాక్చువల్గా ఇక్కడ ఫ్లవర్స్ అవేమీ పెట్టరు, పువ్వులేం కొయ్యడానికి ఉండవు, కానీ బాస్కెట్ అయితే అడిగి తెచ్చుకుంటారు. ఇది ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అర్థమయ్యే ఉంటుంది కొరియర్ వేయించేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఏమేమి తెప్పిస్తామా అన్నది. సో దీన్ని బట్టే మాకు 60 కిలోస్ ఎందుకు అయిందని మీకు అర్థమై ఉంటుంది. సో అదొక ఫ్లవర్ బాస్కెట్ అది. ఇంకా ఇదేంటివి, చేతులు కడియాలా సంథింగ్, ఇది ఏదో కడియాల్లా ఉన్నాయండి, మీకు కనిపిస్తుందా? ఇది మేబీ గాజుల్లాగా వేసుకోవడానికి పిల్లలకి అనుకుంటానండి. కొద్దిగా టైట్ ఫిట్టింగ్ వాచెస్ లా అనిపిస్తున్నాయి. ఫ్లవర్ వచ్చి ఉంది. ఇంక ఇవి దేవుడి దగ్గర కావాల్సి వచ్చి ఇవి తీసుకున్నాము, జస్ట్ చిన్న ప్లేట్లు ఇవన్నీ ఇక్కడవి. అలాగే ఇది తెలుసు మీకు, పంచపాత్ర. వాట్ ఈస్ దిస్? అన్నట్టు ఆ బాస్కెట్ ఓపెన్ చేద్దాం, ఇలా ఇవ్వు చూద్దాం అది ఎలా ఉందో. బాస్కెట్ I think that's for me too. I think that's either for me for my kitchen set or no, I already have one. ఇది చెంబండి వరలక్ష్మి వ్రతానికి. ఇది యాక్చువల్ గా సిల్వర్ది కాదు, మామూలు ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా. ఇదేంటి యాంటిక్, ఏంటి అదమ్మా? జర్మన్ సిల్వర్. యా, Here's the flower basket. ఇది కూడా ఇక్కడ పెట్టే. ఆగు, ఇలా ఇవ్వు. సో ఇదైతే బాస్కెట్ ఇలా ఉందండి. ఇంట్లో కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి. మా వైఫ్ ఏమో పక్క నుంచి చెప్తున్నారు ఇప్పుడు చూపించద్దని. సో ఐ జస్ట్ స్కిప్పింగ్ దెమ్. సో ఇదైతే బాగుందండి బాస్కెట్, కాకపోతే ఏంటంటే జస్ట్ షో పీస్ లా పెట్టుకోవడానికి. కానీ ఇది కొద్దిగా వంగిపోయింది, సరిగ్గా రాలేదు. మేబీ బెండ్ తీస్తే ఓకేనేమో. నో, అంతగా ఇది స్టాండర్డ్ గా అయితే లేదండి, బట్ ఓకే. ఇంకేదో షో పీస్ కి. And then throw it. నెక్స్ట్ ఇవి లాక్మే పౌడర్స్ అండి. ఇదైతే బాగా పనిచేస్తున్నది. కిడ్స్కి వాళ్ళకి రాసినా కూడా ఏమీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవేం లేవండి. ఇది మా మరదలు అప్పుడు సజెస్ట్ చేశారు. సో చాలా బాగా అనిపించాయి అనమాట. ఇదైతే అప్పటి నుంచి ఇంక మా వైఫ్ అదే తెప్పిస్తున్నాం. ఈవెన్ అంటే ఇది జెంట్స్కి అవసరం లేదు, బట్ ఎప్పుడైనా కూడా చెమట ఎక్కువ పడుతున్నా కూడా రాసుకోవాలన్నా ఇది బాగానే ఉంది ఇది యాక్చువల్గా అయితే. నెక్స్ట్ వినాయకుడిది ఇది పంపించారండి. ఇది జస్ట్ డోర్కి పెట్టుకునేది, హ్యాంగ్ చేసుకునేది. మోస్ట్లీ బాగుంది ఇది. కాకపోతే ఏంటంటే
మనకి మెయిన్ డోర్స్ కి వాటికి ఇక్కడ కొట్టడానికి ఉండదు. సో మేబీ ఇంట్లో తగిలించుకోవడానికి పెట్టుకోవచ్చు అనమాట. అది పెట్టు. ఇంకోది ఒక దీపారాధన చేసుకునేదండి. అలాగే ఇది హారతి ఇచ్చుకునేది. వాట్ ఇస్ దట్? What is that? దిస్ వన్ అగరత్తులు పెట్టుకునేది. And what's this? I think ఏదో మిస్ అయింది, చూడాలి. ఇదైతే అగరత్తులు పెట్టుకునే దానిలా ఉందండి. here, let me show you. I చూద్దాం. think I got it. I figured it out. ఇదండి. ఇదైతే ఖచ్చితంగా వేయిస్తామండి. ఆబ్వియస్ గా ఇక్కడ తొందరగా పాడైపోతూ ఉంటాయి. అందు గురించే ఇండియా నుంచి తెప్పించుకుంటూ ఉంటారు. ఇందాక చక్రం దీపారాధన చేసుకునేది వచ్చింది. ఇదేమో శంఖం అండి. ఇది కూడా ఇది ఒక ఉద్దరిని. ఈ దీపారాధన అయితే బాగుందండి. దీపారాధనవి మంచిగా లోతున్నాయి. ఐ థింక్ దిస్ వన్ ఇదేదో పెద్ద Looks like a grill. Wait. సాంబ్రాణి వేసుకునేది అనుకుంటానండి. అది ఒకసారి ఇవ్వు. సాంబ్రాణి వేసుకునేదండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ సాంబ్రాణి పెట్టి ఇది మూసేస్తే ఇక్కడ నుంచి పొగ వస్తూ ఉంటుంది. బట్ వాట్ అబౌట్ దిస్? Wait. Here, I got you. ఒకసారి ఇవ్వు. ఇది సాంబ్రాణి పెట్టుకునేది. ఇది ఇచ్చాడండి. జస్ట్ ఇది ఫిక్స్ చేసుకుంటే ఇలా వేసుకునే దేవుడికి ధూపం వేయడానికి పనికొస్తుంది. I think ఇది లోపల పెట్టాలి. ఇది ఎందుకు లోపల ఎలా పెడతావు? ఇది అగరత్తులు పెట్టుకునేది అంతేనండి. ఇక్కడ అగరత్తులు పెట్టుకోవడానికి ఇచ్చాడు. ధూప్ స్టిక్ పెట్టుకోవాలన్నా మధ్యలో ఇచ్చాడు అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా ఈ అగరత్తులు ఇవి పెట్టుకోవడానికి. సో ఇది కూడా బాగానే ఉంది. బట్ స్టిల్ ఇదే నాకెందుకో ఇది అంతగా నచ్చలేదండి. బట్ ఇదైతే బాగుంది. మనం ధూపం వేసుకున్నా చిన్నది వేసుకోవచ్చు. ఇదైతే ఏంటంటే చెక్క కాబట్టి తొందరగా పాడైపోతుందేమో. సో బట్ గుడ్. ఎందుకు నాకు దండేద్దామని తీసుకొచ్చారు ఇది. మా పిల్లలతో ఉంటే నాకు దండ వేసేస్తారండి తొందరగానే. సో ఇవైతే డెకరేషన్ కి తీసుకొచ్చారండి. That is huge. Okay, now. మొత్తం అది పెట్టడానికి అన్నమాట. మొత్తం డోర్స్ అన్నిటికీ పెట్టడానికి. More food. వావ్, అవర్ ఫేవరెట్ అండి. కాఫీ పౌడరు. మాకన్నా కూడా మా పెద్దమ్మాయికి చాలా ఎక్సైటెడ్. ఇదిగో చిన్నమ్మాయి కూడా తాగడం మొదలు పెడుతోంది. ఎంత వద్దన్నా కూడా స్కిప్ చేయట్లేదు వాళ్ళు. బట్ ఖచ్చితంగా 1 టైం అయితే కాఫీ కావాలండి డైలీలో. సో డే అయితే కాఫీ తోటి స్టార్ట్ అవుతుంది మాది. Once a week. That's all. నమ్మకండి, వన్స్ ఏ వీక్ కాదు. It's only once a week. ఇంకా అంతేనండి. ఇంక ఇవేమో నార్మల్ బ్లౌజ్ పీసెస్, ఏదైనా ఒక వ్రతానికి వాటికి కిందన వేసుకోవడానికి, కలసానికి వాటికి పెట్టుకోవడానికి అవి తీసుకొచ్చారు. ఇవి కూడా బ్లౌజ్ పీసెస్ ఎవరికైనా ఇవ్వడానికి తీసుకొచ్చారనమాట ఇవి. ఇంకా ఇది నాకు పంచి పంపించారు. జస్ట్ ఏదైనా పండగలకి వాటికి వేసుకోవాలంటే వేసుకునేటట్టు. ఇవన్నీ తువాళ్ళు. ఇందులో కూడా కొన్ని పచ్చళ్ళు ఇవి పెట్టారండి. ఇవి ఏవో డబ్బాలు కూడా ఉన్నాయి. మేబీ అవి ఒలికిపోతాయని డబ్బాలు కూడా ప్యాకింగ్ చేశారు. సో అవే అంతేనండి. మొత్తానికి అయితే ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చిన్న బాక్స్ ఉంది, అది కూడా ఓపెన్ చేద్దాం. But I can't even able to sit. ఒక్క నిమిషం. సో ఇది థర్డ్ బాక్స్ అండి. ఇది కూడా ఓపెన్ చేస్తున్నాం. Last box. ఇది కొద్దిగా చిన్న బాక్సే కదా. వాట్ ఎవర్ అస్మిక. Is it small or big? That's for me. That's for me. That's for me. సో ఇదైతే మా పెద్ద పాపదండి డ్రెస్. ఇది కూడా చుడీదార్ టైప్ ఉన్నది. That's for me. That's for me. ఇది మా అమ్మాయివే. Is that mine? ఇదైతే ఓపెన్ అయిపోయింది కాబట్టి చూపిస్తున్నాను. That's all of it. Sorry. Sorry. ఇద్దరిది సేమే తీసుకున్నారండి, చిన్న అమ్మాయికి పెద్ద Because it అమ్మాయికి. looks so good. It looks even better than only us.
It's the same exact thing. ఇది యాక్చువల్గా శారీ తీసుకుని అక్కడ కుట్టించారండి మా అత్తగారు వాళ్ళు. సో పిల్లలకి ఇద్దరికి కుట్టించారు. ఇది కూడా And then that's no. Okay, jewelry pieces. Jewelry. సో ఇంకా కొన్ని అయితే ఇందులో స్కిప్ చేయాలండి మళ్ళీ. సో గివ్ మీ 1 minute. సో ఇంక ఈ ప్యాకేజ్ లో అయితే మోస్ట్లీ ఫ్రెండ్స్ కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. సో ఇవేమీ ఇంకా చూపించడానికి ఏం లేవు. దాంట్లో మాత్రం కొన్ని అయితే గనక మా వైఫ్ ఇయర్ రింగ్స్ అవన్నీ తెప్పించుకున్నారు. సో ఇదైతే కొన్ని పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్, అలాగే ఇవి సెట్ ఏదో తెప్పించారండి మనకి. ఇంకా కిడ్స్ కి యా యూ కెన్ షో దిస్ వన్. Earrings and like a necklace. ఓపెన్ చేసి చూపించు, అదర్వైజ్ They can't even see it. యా యా అది సెట్, అది తీసుకో. యా ఇది కూడా ఒకటి తెప్పించుకున్నారండి. ఇది ఏదో కంటే మోడల్ అంట. సో అది మోస్ట్లీ అంటే ఇవన్నీ కూడా అక్కడ కొద్దిగా మనకు తక్కువ దొరుకుతాయండి. ఇక్కడ అంటే అసలు చాలా ఎక్కువ రేట్లు, ప్లస్ అంత బాగోవు కూడా అనమాట. ఇది జస్ట్ బ్యాండ్స్ అండి, మల్లె మొగ్గల్లో ఉన్నాయి బ్యాండ్స్. Wait, I can do that. యా మా ఇద్దరు పిల్లలు కూడా డాన్స్ నేర్చుకుంటారండి. సో భరతనాట్యం అవి వాటికి ఏంటంటే కొద్దిగా ఇలాంటివి ఏదైనా పెట్టి పంపిస్తే ఈజీగా ఉంటాయి. లేకపోతే మా వైఫ్ కూడా ఏదైనా యూజ్ చేసుకోవాలన్నా బాగుంటాయని తెప్పించారనమాట. సో ఇవన్నీ పచ్చళ్ళు అండి. ఈ వైట్ ప్యాకెట్స్ అన్ని కవర్లు తీస్తాం. ఇంకా మా అత్తగారు మా అమ్మగారు పంపించినవన్నీ అనమాట. అలాగే ఇంకా స్వీట్లు, హాట్లు తనకి. ఇవైతే మా అమ్మగారు చక్రాలు బాగా వేస్తారండి. సో అది ఇచ్చారు. ఇంకా వేరే వేరే స్వీట్స్ ఇవన్నీ పెట్టారు. ఇది స్పెషల్ మా అత్తగారు పంపించారు. ఏంటా అనుకుంటున్నారా, అది అప్పడాల పిండి అండి. సో మా ఆవిడకి ఇష్టం అని చెప్పి అది చేసి పంపించారు. ఇంకా ఇదేమో మినపసున్న పిండి వచ్చాయి. సో మొత్తానికి అయితే ప్యాకేజ్ అంతా వచ్చిందండి. సో ఇవేదో గంధం పొడి తీసుకొచ్చారండి, గంధం కావాలి అంటే. ఇవేమో హెయిర్ డై అవన్నీ. సో మొత్తానికి అయితే ఇవ్వండి ప్యాకేజ్ విశేషాలు. ఇండియా నుంచి అయితే ప్యాకేజ్ వచ్చినందుకు ఫస్ట్ థింగ్ హ్యాపీ. అందరూ కూడా పాపం కష్టపడ్డారు అక్కడ అలా పంపించడానికి. ప్లస్ 2 daysలో వచ్చినందుకు మేము కూడా చాలా చాలా హ్యాపీ. ఏ ఒక్క ఐటమ్ కూడా డ్యామేజ్ అవ్వలేదండి. అదే మా ఫ్రెండ్స్ వీళ్ళకి తెప్పించినవి కూడా ఏమీ డ్యామేజ్ అవ్వకపోవడం, మంచిగా ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో కిడ్స్ కూడా చాలా ఎగ్జైటెడ్తో వేచి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా పొద్దున్న నుంచి ఇది ఓపెన్ చేయాలి అంటున్నారు. నేను ఆఫీస్ వర్క్ ఉండేసరికి అవ్వలేదు. బట్ ఇప్పుడైతే మొత్తానికి అయితే ఓపెన్ చేసాం. ఇంక దీని తర్వాత ఏముంది తెలిసిందే కదా, అన్ని స్వీట్స్, పికిల్స్ ఇవన్నీ ఓపెన్ చేయడం, తినడమే అనమాట. మోస్ట్లీ స్వీట్లు కొన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా తీసుకొచ్చారండి. సో అవి కూడా తొందరగా చేసేస్తే, అంటే లేకపోతే ఆల్రెడీ 2-3 days అయిపోతుంది కాబట్టి తొందరగా స్పాయిల్ అయిపోకుండా మనం ఇచ్చేస్తే బెస్ట్ కదా అని. సో అవి కూడా ఓపెన్ చేసి ఇచ్చేస్తాం అన్నమాట. సో అండి ఇదండి ప్లాన్. వాట్ అబౌట్ మా వీడియో, ఈ ప్యాకేజ్ ఇవన్నీ మీకు నచ్చినట్టయితే కనుక కమెంట్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరకు వస్తాం. అంతవరకు సెలవు. ఓకేనా? బాయ్. Bye bye.